హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ బీరకాయ పప్పు అండి. బీరకాయ పప్పు అని అంత ఈజీగా తీసేయమాకండి. ఈ బీరకాయ పప్పు వచ్చి మామూలు బీరకాయతో చేసింది కాదు. ఇది వచ్చేసి పచ్చడి బీరకాయ అంటారు, నేతి బీరకాయ అంటారు కదా, ఆ బీర. 2 టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ తీసుకున్నాను. కుక్కర్లో వచ్చేసి 1 గ్లాసు, నేను టీ గ్లాసు కందిపప్పు వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కొని 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఇదిగోండి, ఇది నేతి బేర అంటారు, అమ్మడి బేర అంటారు కదా, అది. దీనిపైన తొక్క కూడా ఏం తీసే పని లేదు, ఇలా కట్ చేసుకోవటమే. ఈ పప్పు మామూలు బేర కన్నా ఈ బీరకాయతో పప్పు చాలా బాగుంటుంది. ఇలాగ సన్నగా కట్ చేసుకొని మనం బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఆ పప్పులో టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. దీనిలోకి వచ్చేసి పులుపు కొంచెం చింతపండు వేసుకున్నాను. పసుపు, కారం 2 స్పూన్స్ నేను కారం వేసుకున్నాను. 1 స్పూన్ నేను ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఇంకా మూత పెట్టేసుకుందాము. కుక్కర్కి విజిల్ పెట్టుకొని దీన్ని వచ్చేసి 4 విజిల్స్ అయితే పప్పు మెత్తగా ఉడికిద్ది. ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోస్ కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది 4 విజిల్స్ రావాలి. అప్పుడు పప్పు మనకు చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిద్ది. విజిల్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తున్నాను. చూసారా చక్కగా ఎలా ఉడికిందో. దీంట్లో మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని పప్పు గుత్తిపెట్టి చక్కగా మెదుపుకుందాము. మీకు గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. అలా మెదుపుకొని దీన్ని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను. పోపుకి ఒక గిన్నె పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్. మనకి పప్పులో ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. పోపులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపిచ్చా దంచుకొని వేసుకోవాలి. ఈ పోపు అంతా మనకి చక్కగా ఆనియన్స్ ఎర్రగా వేగాలి. ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మనకు పోపు చక్కగా ఎర్రగా వేగితే అప్పుడు పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేగిన తర్వాత ముందుగా మనం ఎనిపి పెట్టుకున్న పప్పు ఉంది కదా, అది వేసుకోవటమే. గట్టిగా ఉందనుకోండి కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి ఒక పొంగు వచ్చేదాకా మనం ఉడికించుకోవడమే. అంతే ఫ్రెండ్స్, బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.